చిన్న వచ్చిన భాగాన్ని మనం మరొకసారి నేను చదువుతాను. మీరు దయతో ఆలకించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. 3వ వచనం చదువుతున్నాను. సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా చెప్తాం. యెహోవా సెలవిస్తున్నాడు. అచ్చట అనే మాటలు చూసారా, అక్కడ నాలో అని మాట పెట్టి అప్పుడు మళ్ళా చదువుతాం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును నాలో ఉండవలనని యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఈ నూతన సంవత్సరం 1వ తారీఖున ఈ మొదటి మీటింగ్లో దేవుడు ఈ మాటతో మనల్ని ఎదుర్కొంటున్నాడు. ఏంటంటే దేవుడు ఒక సెలవిస్తున్నాడు మీకు. ఏంటి ఆ మాట అంటే గనక, ఆ వాగ్దానం ఏంటంటే గనక, ఆ ఆజ్ఞ ఏంటంటే గనక, ఏమండి, మిమ్మల్ని ఆయన జీవంతోనూ శాశ్వత జీవంతోనూ ఆశీర్వాదంతోనూ ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కొన్ని విషయాలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. నాకు ఇచ్చిన సమయంలోనే నేను ముగించే ప్రయత్నము చేయాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా ఆలోచించండి. శాశ్వత జీవం అది ఉత్తమ జీవం కాదు, అది శాశ్వత కాలం ఉండే జీవాన్ని ప్రభు మనకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఏమంటే బైబిల్ గ్రంథంలో మనకి 2 జీవాలు కనబడతాయి. మొట్టమొదటి జీవం మనకి ఎక్కడ కనబడుతుంది అంటే ఆదాము దగ్గర, లేకపోతే కనుక ఏదైనా తోటలో అవ్వని ఆదాముని సృష్టిస్తున్న సమయంలో ఆదాముకి ఇస్తున్న జీవం మనకు కనబడుతుంది. ఆ జీవం ఏంటంటే గనక ఏమిటి, భౌతికమైన జీవం, ఈ దేహంలో కనబడే ప్రాణం. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ జీవం మనకు కనబడితే గనక, మనం చూస్తే గనక ఏమండి, అది ఆత్మీయ జీవం. ఏమండి, ఆత్మను బ్రతికిస్తున్నాడు. ఏమండి, పతనమైపోయిన అవ్వ ఆదాముల్ని, ఏమండి, దేవునికి దూరం అయిపోయిన అవ్వ ఆదాముల్ని, ఏమండి, తన సంతానంలోంచి వస్తున్న మనందరినీ కూడా, ఏమండి, పతనమైపోయిన మన జీవితాన్ని ఆనాడు ఏమండి ఏదైనా తోటలో ఆదాము యొక్క ఆత్మ నశించిపోయింది. ఆత్మ క్షీణ స్థితికి వెళ్ళిపోయింది, మౌన స్థితికి వెళ్ళిపోయినట్టుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని ప్రభువు మళ్ళా మన ఆత్మల్ని వెలిగించాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. దాన్ని కూడా మనం జీవమనే పిలవాలి. అందుకని మనం చూస్తే ఏమండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే కనుక, మనం పాపముల చేతను అపరాధముల చేతను మనం సత్యవారం అంటున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. ఏమంటే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయిన మనల్ని అంట, ఏమంటే తన కుమారుని యొక్క పునరుత్థాన శక్తిని బట్టి మనల్ని జీవింపజేస్తున్నాడు. హల్లెలూయా. ఏమంటే ఆ జీవనంలోనికి వెలగొస్తుందంటే గనక, ఏమంటే క్రీస్తుని గురించిన సువార్త ఎప్పుడైతే ఏమంటే మౌన స్థితిలో ఉన్న ఆత్మ దగ్గరికి, లేకపోతే చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మ దగ్గరికి ఎప్పుడైతే వచ్చి ఆ సువార్త వినికిడి ఎప్పుడైతే వస్తుందో, వెంటనే మనలో ఉన్న ఆత్మని ప్రభు బ్రతికించుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ప్రాణము అలాగే ఉన్నది, కానీ మనలో పెట్టిన ఆత్మ నశించిపోయింది, చచ్చిపోయే స్థితిలో ఉంది. మళ్ళా దాన్ని బ్రతికించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదాం. ఏమంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము వెలుగై ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన దేవుడు ఎవరంటే గనక, మనం సేవిస్తున్న దేవుడు ఎవరంటే గనక, ఏమంటే పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చిన రక్షకుడు ఎవరంటే గనక, ఆయన జీవాధిపతి అనే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఆ జీవాధిపతి అనే దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే గనక, మనకి ఏమి ఇవ్వడానికి భూమి మీదకి వచ్చినట్టే గనక శాశ్వత జీవాన్ని ఈ లోకంలో మనకి ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, యేసుక్రీస్తుని నా రక్షకుడని ఎవరైతే అంగీకరిస్తారో, వారిలోనికి వచ్చి ఆ ఆత్మను బ్రతికి
తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఈ సువార్తమానము ఆలకిస్తున్న మీకు ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి తారీఖున లేకపోతే కనుక మొట్టమొదటి కూడికలోనే ప్రభు మిమ్మల్ని ఎలా ఎదుర్కొంటాడంటే కనుక మీకు నూతనమైన శాశ్వతమైన జీవాన్ని ఆయన ఇవ్వాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏమంటే ఆ శాశ్వత జీవాన్ని ఈ సంవత్సర కాలం అంతా కూడా మనం అనుభవించాలంటే కనుక మన జీవితంలో ఆ శాశ్వత జీవాన్ని మన మీదకి దిగరాకుండా చేసే 3 ఆటంకాలు ఈ రోజు మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. మీరు ఆశీర్వదించబడాలని దేవుని చిత్తమే, మీరు శాశ్వత జీవం పొందుకోవాలని కూడా దేవుని చిత్తమే. అయితే ఏమంటే అవి దిగిరాకుండా ఏమంటే హెర్మోను కొండ మీదకి దిగవచ్చు మంచి వలె ఏమంటే అది దిగి రావాలని, ఆ చల్లదనం దిగి రావాలని, ఆ ఆశీర్వాదం దిగి రావాలని, మీ మీద కూడా దిగి రావాలని ప్రభు కోరుకుంటే గనక మన దగ్గర ఉన్న 3 ఆటంకాలని మనం తొలగించుకోగలిగితే గనక అవి మన మీదకి దిగి రావాలని ఆశపడుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ 3 చెప్పేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి ఏంటంటే గనక ఏమండి మీ సొంత ఆధారాలని విడిచిపెట్టాలి. చెప్పండి ఒకసారి. ఏమంటే మనకి కొన్ని సొంత ఆధారాలు ఉంటాయి. ఏమంటే ఆధారపడిపోతుంటాం. అది జాబ్ కావచ్చు, కుటుంబం కావచ్చు, లేకపోతే కనుక నీ వ్యక్తిగత ఏమంటే ఆలోచనలే కావచ్చు. ఏమంటే కొన్నిసార్లు వాటి మీద డిపెండ్ అయిపోయి ఏం చేస్తామంటే కనుక దేవుణ్ణి 2వ స్థానంలో తీసుకొస్తాం. మన ఆలోచనలన్నీ కూడా మన ఆధారమైన ఏవైతే ఉంటాయో అవన్నీ మొదటి తీసుకొచ్చేస్తాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ఏమంటే ఎవరైతే దేవునికి ప్రప్రదమైన స్థానం ఎవరిస్తారో, ఏమంటే దేవుని మీద ఆధారపడడానికి ఎవరు ఇష్టపడతారో, మొదటగా దేవుని మీద ఆధారపడి ఇవి వద్దంటలేదు నేను సుమా, నీ ఆలోచన వద్దంటలేదు, నీ ఉద్యోగం వద్దంటలేదు, లేకపోతే కనుక నీకు వస్తున్న జీతం వద్దంటలేదు, కానీ వాటి మీద ఆధారపడద్దంటలేదు. కానీ నేను ఏమని చెప్తున్నంటే కనుక మొట్టమొదటిగా మనం ఎవరి మీద ఆధారపడాలి? మనం దేవుని మీద ఆధారపడగలిగితే గనక ఆ జీవం, ఆ ఆశీర్వాదం మీ మీదకి అది దిగిరావాలని ఆశపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆధారపడడం అంటే ఏంటో ఏమిటి కొన్ని రిఫరెన్స్ నేను చూపిస్తాను. అవి చకచగా మనం చూద్దాం. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యంలోనికి మనం ముందుకు వెళ్ళిపోతాం. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. మరొకరు ఏమండి కీర్తన గ్రంథము 131వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుదాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడడం అంటే ఏంటంటే కనుక దేవునికే ప్రప్రదమైన స్థానం ఇవ్వడం అంటే ఏంటంటే కనుక నీకు ఎదురవుతున్న ప్రతి సమస్యల్లో, నీకు ఎదురవుతున్న ప్రతి సిచ్యువేషన్ అన్నింటిలో కూడా ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద మోపాలి భారం? దేవుని మీదే మనం మోపినట్లయితే గనక నీ జీవితంలో ఆయన ఏమంటే గనక ఆయన నిన్ను ఆదుకొను అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఆధారపడాలే కానీ నీ భారం అంతా తీసుకెళ్ళి ఆయన మీద మోపాలే కానీ ఆయన మోయడానికి ఆయన సంసిద్ధుడైన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం సేవిస్తున్న దేవుడు ఎవరంటే గనక భారాలు మోసే దేవుడు. ఆయన నీవు ఎలాంటి భారం వేసినా కానీ ఆయన మోయడానికి ఆయన దగ్గర గొప్ప శక్తి ఉన్నది. అది ఏమంటే చాలా సార్లు మనం ఏం చేస్తామంటే కనుక మన భారాన్ని మనం మోయడానికి ఇష్టపడుతుంటాం. ఏమంటే అది మెంటల్ టెన్షనే కావచ్చండి, మానసికమైన సమస్యలే కావచ్చండి, బలహీనతలే కావచ్చండి, లేకపోతే కనుక అన్నిటికీ ప్రమాదమైన ఏమండి మన పాప భారమే కావచ్చండి. ఆ భారాలన్నీ కూడా మనం అసలు పెట్టేసి చేస్తామంటే కనుక దీన్ని నేనేమో శాతమని చాలా సార్లు ఆలోచించుకుంటుంటాం. అయితే ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ఇదిగో ఈ సంవత్సర కాలం అంతా కూడా నీవు శాశ్వత జీవంతో నింపబడాలన్నా, నీ మీదకి ఏమంటే ఆశీర్వాదం దిగి రావాలన్నా కానీ మొట్టమొదటిగా ఎవరి మీద ఆధారపడమని చెప్తున్నట్టే కనుక నీ భారాల ఎవరి మీద మోయమని చెప్తున్నట్టే కనుక దేవుని మీద మోయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ఆయన భారాలు మోయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే ఆ పరలోకం విడిచిపెట్టి ఈ భూమికి దిగి వచ్చింది దేనికోసం అంటే కనుక మన భారాలు మోయడానికి కోసం వచ్చాడు ఆయన. అందుకనే ఏమంటే ఏమంటే ఆ లోక పాపములు మోసుకుని పోయే దేవుని పిల్ల అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన మోయడానికి వచ్చాడు. ఈరోజు నీవు అవకాశం ఇస్తే కనుక
చాలాసార్లు చూడండి, రాత్రి కూడా సాక్ష్యాలు కూడా చాలా మంది చెప్పారండి. ఏమంటే నేను పాపంతో చాలా నలిగిపోతుండేవాడిని, చాలా దుర్మార్గుడిని, ఓ పక్కన నేను నలిగిపోతూ వ్యసారిపోతూ ఎందుకు బ్రతుకుతున్నానో నాకే అర్థం కాని పరిస్థితి ఉన్నప్పుడు నా యేసయ్యను నా హృదయంలోకి చేర్చుకున్నాను. నా హృదయం అంతా కూడా తేలికైపోయింది అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే కనుక ఆయన భారాలు మోయడానికి వచ్చాడు కాబట్టి, ఎవరైతే నీ భారాన్ని, ఏమంటే అది ఎలాంటి భారమైనప్పటికీ యేసయ్య మీద మోపడానికి చూడండి ఆయన మోస్తాడు. ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆయన మోయడానికి ఇష్టపడుతున్నాడు. రెండవ భాగంలోకి వెళ్దాం. 131వ కీర్తన 3వ వచనం. ఇశ్రాయేలు, హల్లెలూయా, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదే ఆశ పెట్టుకున్నాము. మన ఆశ ఎవరి మీద ఉండాలండి? మన ఆశ ఎవరి మీద ఉండాలండి? యెహోవా మీద ఉండాలి, దేవుని మీదే ఉండాలి. ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుని బ్రతుకుతారో, ఏమండి ఈ లోకంలో ఎన్నో అవకాశాలు వస్తుంటాయి. ఏమండి నీకు ఇది చేస్తాను, వేజం చేస్తాను, జాబ్ ఇచ్చేస్తాను అని చాలా మంది చెప్పేస్తుంటే వృత్తులు పెట్టించేస్తుంటారు. వారికి ఎన్నో సొమ్ములు కట్టేసి డబ్బులు కట్టేసి మోసపోయిన వారు ఉంటారు. వారి మీద ఆశ పెట్టుకునే సంవత్సరాల తరబడి చూసినా నీ ఆశ నిరాశ అవుతామే తప్ప ఏమండి ఏ ఆశ కూడా నెరవేర్చేవారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. దేవుని స్తోత్రం. ఇంట్లో నేను చూసుకుంటాను, నాతో వచ్చే వాళ్ళు కూడా ఉంటారంటారండి. వారి మీద ఆశ పెట్టుకోవద్దు. నిన్ను నెట్టెట్టని ముంచేసి నీ జీవితాన్ని సర్వనాశనం చేసి పోతుంటారు. అలాంటి వారి మీద కూడా ఆశ పెట్టుకోవద్దు. ఇప్పుడు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటే గనక యెహోవా మీదనే ఆశ పెట్టాలి. నీ ఆశ పెట్టుకుంటే కనుక ఆయన భంగం చేసేవాడి కాదైనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే 3వ వచనం కూడా చూపిస్తాను చూడండి. ఏమంటే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం అందరికీ తెలిసిందే. రాత్రి నుంచి కూడా మనం వింటున్నాము. ఒక మాట చదువుతాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు మళ్ళా చెప్తాం, నూతన బలం పొందుతారు. దేవుని స్తోత్రం. ఏమంటే మన చూపులు ఎక్కడ ఉండాలంటే కనుక ఏమంటే పరలోకంలో ఉండాలి. దేవుని స్తోత్రం. పైకి చూడాలి. ఏమండి యెహోవా కొరకు ఎదురు చూస్తే కనుక ఆయన మనకు నూతన బలం ఇస్తాడు. మన చూపులన్నీ కూడా పైకి చూసినట్టయితే కనుక ఏమండి దేవుని యొక్క సహాయము మెండుగా మన మీద దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే మనం ఈ ఆటంకం ఏంటంటే, మొట్టమొదటి ఆటంకం ఏంటంటే కనుక మనము సొంత ఆధారాలని విడిచిపెట్టినట్లయితే కనుక ఏమంటే దేవుని యొక్క ఆశీర్వాదము, శాశ్వత జీవము మన మీదకి వస్తుంది. హల్లెలూయా. రెండో విషయంలోకి వెళ్ళిపోదాం. ఏమంటే రెండోది ఏంటంటే కనుక ఏమంటే ఆయన ఆశీర్వాదము, శాశ్వత జీవం మన మీదకి దిగి రావాలంటే రెండోది ఏం చేయాలంటే కనుక ఏమంటే సౌఖ్యాన్ని విడిచిపెట్టాలి. ఏం చేయాలండి? సేఫ్ జోన్ నుంచి బయట రావాలి. సేఫ్ జోన్ నుంచి బయట రావాలి. ఇక్కడ చాలా మంది ఏమంటే మాది ఫ్రీ జోన్ అండి, లేకపోతే కనుక మాది అమెరియా ఫ్రీ జోన్ అంటారు. ఒకవేళ ఏమంటే ఈ ఫ్రీ జోన్లు, అమెరియా ఫ్రీ జోన్లు అన్ని కూడా మీకు కష్టాలు తెచ్చి పెడతాయి. కానీ ఏమంటే దేవుడు చెప్తున్న ఒక మంచి మాట ఏంటంటే కనుక మనకి ఈ సౌఖ్యాల నుంచి బయటికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఏంటి బయటికి రావడం అని ఆలోచిస్తే కనుక ఈ రోజు ఏమంటే నీకున్న కొన్ని ఏమంటే మంచి అవకాశాలు వచ్చాయి, మంచి ఉద్యోగం సంపాదించుకున్నాం, మంచి వ్యక్తులు మనకి దొరికేస్తారు, ఒక మంచి సంఘమే దొరికేస్తుంది. అయితే మనం ఏం ఆలోచిస్తామంటే కనుక ఇది చాలు అనుకుంటాం. ఏం చేస్తామండి? ఏది అన్నట్టుగా ఇంత మట్టుకు చాలు అని ఏమన్నా అక్కడితో మన ఆలోచనని, అక్కడితో మన యొక్క ప్రయాణాన్ని, అక్కడితో మన యొక్క ఏమంటే ముందుకి వెళ్ళవలసిన అడుగుల్ని అక్కడ ఆపేసి అక్కడే సతికిల పడిపోతుంటాం. దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఈ చిన్న ఉపమానం చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. కథ చెప్తాను. ఏమండి ఒక రాజు గారు ఏమంటే 2 చిలకలు పెంచుకుంటున్నాడంట. చిలకలు అంటే అంత బుద్ధిగా ఉంటాయి కదా. చక్కని చిలకలు పెంచుకుంటుంటే చక్కగా రోజు కూడా ఏమంటే బాదం పిస్తాలు ఏమంటే చక్కగా అన్ని వేసి కూడా పెంచుకుంటున్నాడు. అవి మాట్లాడే చిలకలు చక్కగా పెంచుకున్న సమయంలో ఏం జరిగిందంటే కనుక ఏమంటే ఒక చిలక బాగా బలిష్టంగా తయారైంది. 2 బాగా తయారవుతున్నాయి. అయితే దానికంటే డబ్బుగా కూడా తయారైపోయింది. ఓ చిలకైతే కనుక చక్కగా మేత తింటుంది. ఏమంటే అలా ఒక రౌండ్ వేసి వస్తుంది. చక్కగా మన రాజు గారికి వచ్చేసి హ్యాపీగా ఉంటుంది. అయితే ఇంకో చిలక ఉంది. ఈ చిలక ఏం చేస్తుందంటే కనుక మేతే కానీ జాగ్రత్తగా దిగి వస్తుంది, తినేస్తుంది బాగా ఫుల్గా. తినేసి ఏం చేస్తుంది కనుక మళ్ళా దాని స్థానం ఎక్కడ ఉందో అక్కడికి కూర్చుంటుంది. అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. ఆడికి వెళ్ళిపోయి కూర్చుంటుంటే ఏమిటి రాజుగారు చూస్తున్నారు.
వేస్తున్నాను మేత, చక్కగా తింటుంది, మళ్ళీ ఎక్కడ కూర్చుంటుంది, తన స్థానంలోకి వెళ్ళి కూర్చుంటుంది. ఇలాగా ఏమంటే చాలా నెలలు చూస్తున్నాడు, కానీ ఏం ఉండబట్టలేకపోతున్నాడు. దానికి ఏమైంది ఏంటో, ఆ ఆరోగ్య సమస్యలు ఏమి ఉన్నాయి మనకి ఏం చేస్తాడంటే కనుక ఏమంటే డాక్టర్లు కూడా రప్పించాడు. లేకపోతే కనుక వాటిని ఏమంటే ఇంకేదో అన్ని చేసి ఎలవలాగా ఎగిరింప చేయాలని ఏం చేస్తాడంటే కనుక సర్వ ప్రయత్నాన్ని కూడా చేస్తాడు. ఆయన చేసి ఆఖరికి ఏం చేశాడంటే కనుక అన్ని విషయాల్లో విఫలమైపోయి ఏం చేశాడంటే ఊరంతటికి ఏమంటే ఒక చాటింపు ఇచ్చాడు. ఏంటి చాటింపు అంటే కనుక, ఇదిగో మన ఊర్లో ఎవరన్నా నాకు 2 చిలకలు ఉన్నాయి, ఒకటి బాగా ఎగురుతుంది కానీ ఇంకోటి హలో వెనకలున్నారు చెప్పండి, కొంచెం వెనకన్నవారు వెనకల నుంచి మాటలు పడతలేదు. ఈ చిలక నగరం చేస్తే కనుక మంచి గిఫ్ట్ మీకు ఇస్తాను, నాకు స్తోమం తగినట్టుగా ఒక మంచి గిఫ్ట్ మీకు ఏర్పాటు చేస్తారని ఏమంటే ఎప్పుడైతే ఆయన చాటింపు పెంచాడో, ఏమంటే ఇలాంటి పెద్ద ఆయన ఎవరు శాంతి ఇలాంటి పెద్ద ఆయన గారు వచ్చారు, నేను ఎగర చేస్తానని అని వచ్చాడు. వచ్చి నాకు 3 రోజులు టైం ఉందని చెప్పాడు. 3 రోజులు టైం ఇస్తానంటే సరే తీసుకోయి అని చెప్పేసి ఆయన మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఏమంటే ఈ రోజు వస్తున్నాడు, ఒక రోజు వచ్చాడు, అన్ని చూసుకున్నాడు, అన్ని చూసి మళ్ళీ ఏర్పడింది. 2వ రోజు కూడా వచ్చాడు, ఏమంటే 2వ రోజు కూడా పరీక్షించాడు, ఏమంటే చూస్తున్నాడు, చూసి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. 3వ రోజు వచ్చాడు, 3వ రోజు ఏం చేశాడంటే కనుక రాజుగారిని పిలిచి, అయ్యా మీ చిలక ఎగురుతుందని చెప్పాడు. మీ చిలక ఎగురుతుందంటే చూసుకోండి అని చెప్పగానే గబగబ సంతోషం పట్ల గబగ వచ్చి బయటకు వచ్చి చూస్తే అది చక్కగా ఏమంటే రెక్కలు చాపుకొని ఎగిరిపోతుంది చూస్తున్నాడు. అప్పుడు రాజుగారు అడిగారు, ఏవయ్యా ఇక డాక్టర్ని పిలిపించాను, ఒకవేళ సరైన భోజనం దొరకలేదేమో, నేను పెడుతుంది సరిపోలేదని ఇంకా మంచి భోజనం పెడుతుంది అని అది ఎందుకు ఎగరలేదు, ఏం చేస్తావు ఏంటి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చావని అడిగితే ఆయన చెప్పాడంట, అయ్యా ఇదిగో రాజా నువ్వు వేస్తున్న మేత తినేసి ఏం చేస్తుందంటే కనుక దానికి ఒక సేఫ్ జోన్ చూసుకుంది, చక్కగా వెళ్ళి అక్కడే కూర్చుంటుంది. దానికి అటు ఇటు ఎలగడానికి లేకపోతే ఎక్కడ నొప్పి లేకుండా చక్కని ప్లేస్ ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండిపోతుంది కనుక అందుకే ఏం చేస్తుంది కనుక ఎగరడానికి ఇష్టపడతలేదు. అందుకే నేను ఏం చేస్తానంటే వెళ్ళి ఎక్కడైతే ఆలుతుందో, ఎక్కడైతే కూర్చుని తన సేఫ్ జోన్ చూసుకుంటుందో ఆ కొమ్మను నరికేస్తారని చెప్పాడు. ఏం చేశాడండి? కొమ్మను నరికేస్తారని చెప్పాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా ఈ సంవత్సర కాలంలో కూడా నువ్వు సేఫ్ జోన్ అనుకున్న పరిస్థితుల్లో కూడా తారుమారు చేయబోతున్నాడు. జాగ్రత్త. నీకున్న జాబ్ ఊడిపోద్ది, లేకపోతే కనుక నీ పరిస్థితులు కాస్త ఏమంటే అగోచరంగా పరిస్థితులు మారిపోతుంటాయి. ఎందుకంటే కనుక నువ్వు అప్డేట్ అవ్వట్లేదు కాబట్టి. ఏమండి ఈ రోజు మనం నడుస్తున్న ప్రపంచాన్ని మనం చూస్తే కనుక చాలా వేగంగా పరిగెడుతుంది. దాని వెనకాల కూడా మనం కూడా పరిగెట్టవలసిన పరిస్థితులు ఉంటున్నాయి. లేకపోతే కనుక మనకున్న జాబ్ని చూసుకుంటూ ఎన్నాళ్ళు చూసినా అక్కడే ఆగిపోతున్నాం. వెసుడు కాలేదు, ఏమంటే ఒక స్టెప్ అన్న ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఒకవేళ దేవుడు ఏదో ఒక చేసి నేను ఒక పెట్టి ఎక్కించడానికి కొన్ని శ్రమలని ఏమంటే కొమ్మను నరకబోతున్నాడు నీ జీవితంలో. ఇష్టపడుతున్నారా? ఏమంటే ఇష్టపడుతున్నారా? ఏమంటే ఇష్టపడితే కనుక 2 చేతులు ఆకాశం పెట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏమంటే అది నీ మంచి కోసమే, నీ మేలు కొరకే, నీకు క్షేమం కలగడానికి కోసమే, నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు కనుక నీ మేలు కొరకు కొన్ని పరిస్థితుల్ని ఆయన అనుమతించబోతున్నాడు. అందుకని ఏమంటే సేఫ్ జోన్ నుంచి బయట రావడానికి ప్రయత్నం చేయండి. ఏమంటే జాగ్రత్తగా చిన్న మాట కూడా చెప్తున్నాను, ఏమంటే సంఘం బాగుంది, వాక్యం బాగుంది, అన్ని బాగున్నాయి, ఇక్కడే ఏమంటే ముద్దపప్పులాగా ఉండిపోతుంటాం. మనం ముద్దపప్పులాగా ఉండిపోతాం. ఏమండి కాస్త వాక్యం వింటున్నాము, వాక్యాన్ని నెరవేర్చుకుంటున్నాం, ఏమండి మన జీవితంలో తీసుకుంటున్నాము. ఆ తీసుకున్నది కాస్త నెరవేర్చడానికి ఒక అడుగు ముందుకేసి ఒకరికైనా సువార్త చెప్పడానికైనా ముందుకు వస్తున్నామా? ఏమంటే దేవుడిని ఆశీర్వదించి ఒక కారుని గిఫ్ట్ కింద ఇచ్చాడు నీకు, నువ్వు డ్యూటీ వెళ్ళి రావడానికి చక్కగా దాంట్లో తిరిగి వచ్చేసి నీ ఫ్యామిలీ అంతా ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడే ఉండిపోతున్నావు. నీవు అలా ఎంజాయ్ చేస్తున్నావు. కానీ ఒక రోజన్నా, వారంలో ఒక రోజన్నా, పాస్టర్ గారు నా కారు ఖాళీగా ఉంది, ఒక రోజు వారంలో ఒక రోజు మీకోసం ఇస్తాను. దేవుని స్తోత్రం. సువార్త కొరకు ఎంత దూరమైన వస్తాను, ఇదిగో నా జీవితాన్ని దేవుడిలా దీవించండి కనుక ఇది మీకోసం అర్పిస్తాను, సువార్త కోసం చేద్దామని ఎవరన్నా ఒక మాట చెప్తున్నారా? ఎస్, మీరు చెప్తున్నారు కాబట్టి ఈ పరిచయం ఎంత వేగవంతంగా నాకు ఈ జీవితం తోటి 10 సంవత్సరాల పైబడినే నాకు పరిచయం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఈ మధ్య సంవత్సరాలు మనం చూస్తే కనుక చాలా విస్తరించింది సంఘం. కారణం ఏంటంటే కనుక మీకున్న వనరులను
దేవుని కోసం వాడుతున్నారు, దేవుని కోసం ఇస్తున్నారు, దేవుని కోసం ఎంతైనప్పటికీ చేయడానికి మీరు ముందుకొస్తున్నారు కాబట్టి ఇంత గొప్ప పరిచయం జరుగుతుంది. కొత్తగా ప్రారంభించుకుని బ్రాంచెస్ ఉన్నాయి, వారిలో కూడా అక్కడ కూడా వారు కూడా నిలబడాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోది చెప్పేసి ముగించేస్తాను. మూడోది ఏంటంటే గనక ఏమంటే ఆఖరిది ఏంటంటే గనక సహవాసం. అందుకని మొదటి వచనం ఏం చెప్తుందండి? గడి చెప్పండి. సహోదరుడు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోది మనకు ఉండవలసిన అవసరం ఏంటంటే గనక మన దగ్గర నుంచి తొలగించుకొని చక్కని ఈ సహవాసాన్ని ప్రేమించవలసిన అవసరం ఏంటంటే గనక ఏమంటే ఒకవేళ ఇలాంటి సహవాసాన్ని ఒకవేళ మనం చేయకపోతే గనక అలాంటి సహవాసాన్ని ప్రేమించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి 3 సార్లు చెప్పాను, ఒకసారి చెప్పండి. సొంత ఆధారాలు విడిచిపెట్టండి. రెండవది సౌకర్యములను విడిచిపెట్టండి. మూడవది సహవాసం ఎంచుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సహవాసం ఎలాంటి సహవాసం అయితే గనక మనకి మేలంటే జాగ్రత్తగా ఆలకించండి. ఏమంటే మంచి సహవాసాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. చెడు సహవాసాలు కూడా భూమి మీద ఉన్నాయి. ఏమంటే క్యాంపులో చూస్తే గనక ఏమంటే ఈ చెడు సహవాసానికి బానిసలైపోయి బందీలైపోయి వారి జీవితం అంతా కూడా శాశ్వత జీవితం అంతా కూడా జీరోలాగా చేసుకుంటున్నారు వారి జీవితాలు. అందుకనే మన ప్రభు ఏమని చెప్తున్నట్టే గనక నీ సహవాసం మంచిదైతే గనక ఏమండి అది దీవెనకరంగా ఉంటుంది, నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సహవాసం ద్వారా మీరు కోరుకోవాల్సిందండి కనుక మంచి సలహాలు కోరుకోవాలి. ఏం కావాలి మనకండి? మంచి సలహాలు. ఏమండి నీ క్షేమం కోరి గద్దించినా పర్లేదు, ఒక మంచి స్నేహితుని ఎంచుకోండి. నిన్ను గుచ్చినా పర్లేదు, నీ మీద ఏమిటి కొన్ని దెబ్బలు పడినా పర్లేదు, మంచి స్నేహితుని ఎంచుకొని ఆయన చెప్పిన మాటకు నువ్వు లోబడితే గనక ఈ సంవత్సరం నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ మీదకి శాశ్వత జీవం దిగి రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సహవాసంలో ఉంటే ఏమండి మరింత మందికి అనేకులకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనందరం ఉందుముగాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయం ఇచ్చినందుకు